సోదరులారా, రంజాన్ మాస ఉపవాసాల విరమణ ఇక్కడ ఇఫ్తార్ సోదరుడు అఫ్సర్ ఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు రంజాన్ మాస ఉపవాసాలు ఎందుకు ఉంటారు, దాని ఉద్దేశం ఏంటి అన్నది ప్రధానమైన విషయం. కుల మతాలకు అతీతంగా అందరం కలిసాము, ప్రేమపూర్వకంగా పరస్పర ప్రేమను పంచుకున్నాము. దీని ఉద్దేశం కూడా అర్థమైతే మిగతా జీవితం మనం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా జీవించగలమన్న విషయాన్ని గమనించాలి. ఖురాన్లో ఒక విషయం అంటే, మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి, ఎలాగైతే గత సముదాయాలపై విధి చేయబడ్డాయో అలాగే మీపై కూడా విధి చేయబడ్డాయి. ఉదాహరణకి ఖురాన్ గ్రంథం ఏదైతే అవతరించిందో ఆ నెల ఇది. ఖురాన్ గ్రంథ అవతరణ కారణంగా ఈ మాసంలో ఉపవాసాలు ఉండమని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే, ఖురాన్ గ్రంథంలో ఏ విషయాలైతే నిషేధించబడ్డాయో వాటికి మానవుడు దూరంగా ఉండడానికి, సత్ప్రవర్తనా విధానం అలవర్చుకోవడానికి ఉపవాస దీక్షల ద్వారా ఏవైతే నిషేధాలు కాకుండా అనుమతించబడ్డ వస్తువులు ఉన్నాయో వాటికి దూరంగా ఉంటూ ఈ విషయంలో శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆహారం, అలాగే స్వయం వివాహమైన సతీమణి, ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జరిగే భాష, ఇవన్నీ కూడా ఇక్కడ సంస్కరణ జరుగుతుంది ఈ మాసంలో. ఎలా అంటే, ఒక వ్యక్తి తాను పస్తుంటూ ఆకలిని భరిస్తూ దప్పిక ద్వారా భరిస్తూ అతను మిగతా ఏవైతే నిషేధాలు, మద్యము, జూదము, వ్యభిచారము, ఇటువంటి నిషేధిత విషయాలు ఉన్నాయో వీటికి దూరంగా ఉండడానికి ఈ హలాల్ అంటే ధర్మసమ్మతమైన విషయాల ద్వారా దూరంగా ఉంచడం జరుగుతుంది. అలాగే కట్టుకున్న సతీమణికి కూడా ఉపవాస క్రమంలో దూరంగా ఉంటుంది. దీని ద్వారా పరాయి స్త్రీలపై తన చూపులు పడకుండా, పరాయి స్త్రీల గురించి మనసులో చెడు భావనలు రాకుండా ఎలా నడవాలో ఆ శిక్షణ ఈ మాసంలో పొందడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కొట్టను వస్తే ఏమనాలి ఉపవాసి అంటే, నేను ఉపవాసం ఉన్నానండి, నేను మీతో తగాదా పడను అని చెప్పాలి. దాని ద్వారా సందేశం ఏంటంటే, మిగతా జీవితంలో ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, మన్సరిమల్ ముస్లిమీన మిన్ లిసాని వయది. ఒక ముస్లిం నోటి నుండి చేతి నుండి ఎవరైనా భయభీతి చెందుతూ ఉంటే అతను ముస్లిం కాడు అన్నారు. కాబట్టి ఒక ముస్లింగా మారాలి అంటే తన నోటిని అదుపులో పెట్టుకోవాలి, తన చేతిని అదుపులో పెట్టుకోవాలి, చూపుని అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఆకలిని భరిస్తూ తోటివాడి ఆకలిని గుర్తించి వారి ఆకలి తీర్చారు. అందుకే ఈ మాసంలో ఎవరైనా ఒక పుణ్యకార్యం చేస్తే 70 పుణ్యకార్యాలతో సమానం అన్నారు. అందుకే దాన ధర్మాలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లకు రేషన్ పంపిణీ చేయడం, వాళ్ళకు బట్టలు ఇవ్వడం, అలాగే ఇఫ్తార్ అంటే పండగకు ముందు ఫిత్రా అని చెప్పేసి ఈ రంజాన్ మాస క్రమంలో ఉపవాసాలు పాటించి అందులో లోపాలను సరిదిద్దుకోవడానికి మనుషులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారింటికి వాళ్ళు పండగ చేసుకునేలా వారికి ఉపాధి కల్పించడం, ఇవన్నీ ఈ మాసంలో జరుగుతాయి. దీని ద్వారా కులాలు మతాలకు అతీతంగా సహాయం చేయాలి. కేవలం ఒక కులము కాదు, ఒక మతం కాదు. కాబట్టి కులమత అతీతమైన ఈ ప్రేమపూర్వక రంజాన్ మాస సందేశాన్ని సోదరులందరూ గ్రహించి మనందరం కూడా దైవ సన్నిధిలో ప్రేమపూర్వకంగా ఇక్కడ జీవిస్తూ మరణం తర్వాత కూడా సాఫల్యం చెందే భాగ్యం ప్రసాదించుగాక. మిత్రులందరికీ మళ్ళీ కృతజ్ఞత. నా పేరు సయ్యద్ అహ్మద్, కడప ధర్మపరిచయ కమిటీ బాధ్యుల్ని, అలాగే కడప ముస్లిం జేఏసీ కన్వీనర్.